థ్యాంక్స్ అండి. మీరు పీజీలో ఉంటారా? అవునండి. మరి మీరు? నేను ఫ్రెండ్స్ తో కలిసి ఫ్లాట్ షేర్ చేసుకుంటున్నానండి. ఓ, మీకు శాలరీ ఎంత వస్తుందండి? కట్టింగ్స్ అన్ని పోను 33,000 వస్తుందండి. మరి మీకు? కూడా అంతే అండి, ఒక 37,000 దాకా వస్తుంది. అంటే మన ఇద్దరు శాలరీలు కలిపితే మొత్తం కలిపి 70,000 అనమాట. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. యా అవునండి. కాకపోతే నాకు ఒక 10,000 వరకు ల్యాప్టాప్ ఈఎంఐ ఉందండి. నాకు 10,000 కార్ ఈఎంఐ ఉందండి. ఓ, ఇంకా 5,000 వరకు నాకు ఐఫోన్ ఈఎంఐ ఉందండి. నాకు 10,000 వరకు జిమ్ ప్రోటీన్ షేక్ అవుతుందండి. ఓకే, ఒక రేషన్కి ఒక 10,000 వేసుకుందాం. 20,000 పెట్టి ఒక 1 BHK తీసుకోవాలి. పోతే ఇంకా 13,000 మిగులుతాయండి. కాకపోతే ఆ 13,000 ఆఫీస్కి వెళ్ళడానికి రావడానికి మన ఇద్దరికి పెట్రోల్ ఛార్జెస్ కలిపితే 10,000 అవుతుంది కదండి. ఇంకా 5,000 మిగులుతుంది. ఆ 5,000 మనకి కరెంటు బిల్లు అవి వాటికి సరిపోతాయి కదా, వాటర్ బిల్లు, కరెంటు బిల్లు. ఇంకేం మిగలదండి, జీరో. మరి ఏం చేద్దామంటారు అయితే? సరే, ఒక పని చేస్తారా మీరు? గేట్ ఓపెన్ చేసే ఉంది, డైరెక్ట్గా అటు నుంచి వెళ్ళిపోతారా? మా ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పండి మరి? ఏం లేదండి, అమ్మాయికి బాగా హిల్ స్టేషన్స్ అంటే ఇష్టం అంట, ఒకసారి వెళ్దామంటుంది అని చెప్పండి చాలు, వాళ్ళే అర్థం చేసుకుంటారు.